రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. పోలీస్ అకాడమీ వద్ద ఆగి ఉన్న 2 కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. డెడ్ బాడీలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడ 10 మంది విద్యార్థులున్నారు. అయితే వీకెండ్ కావడంతో ఎయిర్పోర్ట్ సమీపంలోని ఫుడ్ కోర్టుకు వెళ్లారు విద్యార్థులు. తిరుగు ప్రయాణంలో రోడ్డుపై కార్లాపి సెల్ఫీలు తీసుకున్నారు. అదే సమయంలో కార్లను ఢీకొట్టింది ట్యాంకర్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, శ్రావణి ఔటర్ రింగ్ రోడ్ పై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అకాడమీ వద్ద ఆగి ఉన్న 2 కార్లను ట్యాంకర్ ఢీకొట్టింది. అయితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్కడైతే టువర్డ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుగు ప్రయాణం వస్తుండగా కార్లు ఆపి అక్కడ ఫోటో దిగుతా ఉన్నారు యువకులు. అయితే ఒక్కసారిగా వెనుక నుండి వచ్చిన ఆ ట్యాంకర్ ఏదైతే ఉందో వారిపై దూసుకు వెళ్ళడం, ట్యాంకర్ ఢీకొట్టడంతోనే స్పాట్ లోనే యువకులు ఇద్దరు కూడా తీవ్ర గాయాలతో మృతి చెందారు. డెడ్ బాడీస్ కూడా నుజ్జునుజ్జాయి. ప్రమాద సమయంలో అక్కడ యువకులు దాదాపు 8 నుండి 10 మంది వరకు విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీకెండ్ కావడంతో వీరంతా కూడా ఎయిర్పోర్ట్ వెళ్లారు. ఎయిర్పోర్ట్ వెళ్లి అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ వద్ద ఫుడ్ తీసుకున్న తర్వాత రిటర్న్ ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్థానికులు ఎక్కడైతే ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఇతర వాహనాలు వెళ్తున్నారో పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్లో పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చిడికి షిఫ్ట్ చేశారు. అయితే పోలీస్ అకాడమీ వద్ద ఆగి ఉన్న 2 కార్లను ఢీకొట్టిన ట్యాంకర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా గాయాల పాలైన ఎవరైతే ఇద్దరు మృతులున్నారో వారి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.